భూమిలో నీ హృదయం అనే భూమిలో విత్తనం ఎత్తుతున్నాడు దైవజనుడు. అది ఎందుకని పైకి రావడం లేదు? విత్తనంగానే ఉంటుంది. ఎందుకంటే ముండ్ల పొదల్లో పడుతుంది వాక్యం. వాక్యం ఎక్కడ పడుతుందంటే వాక్యం వినేసి వెళ్తున్నావు, కానీ వాక్యం నీ హృదయంలో ఎక్కడ ముండ్ల పొదలో. ఇప్పుడు మనతో మాట్లాడే ప్రసంగ అంశం విత్తనం. చెప్తామందరూ ఏదో పరిశుద్ధాత్మ మనతో మాట్లాడే వాక్యం అంశం టైటిల్ విత్తనం. ప్రభు మనందరితో మాట్లాడుదురుగాక. ఆమేన్. గమనిస్తులారా, దేవుని సంగమ విశ్వాసులు అందరికీ నా మొగ్గు చూస్తూ వర్తమానం విందాం. నేను మీకు దాదాపు కొన్ని సంవత్సరాలు బట్టి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడే ప్రతి ఆదివారం మీ మీద నేను విత్తనాలు విత్తుతూ ఉన్నాను. విత్తనం ప్రతి శుక్రవారం విత్తనం అనగా ఆ వాక్యం ఏం చెప్తుందంటే, ఆ ఆత్మ సంబంధమైన అర్థం ఏం చెప్తుందంటే వాక్యమే ఒక విత్తనం. హల్లెలూయా. ఈ విత్తనము అందరి మీద పడుతుంది. హల్లెలూయా. ఈ విత్తనము అందరి మీద పడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి. ఒక రైతు పంటని పండించాలనుకుంటున్నాడు, ఆ పొలాన్ని పండించాలనుకుంటున్నాడు. అయితే ఆ రైతు మొత్తం ఆ భూమిని అంతా కూడా విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. 6 నెలలకో 3 నెలలకో 9 నెలలకో సంవత్సరానికో ఆ ఫలాన్ని కోసుకుంటాడు. అయితే ఏం జరిగిందంటే విత్తనాలు విత్తుతున్నాడు కానీ ఫలం చూడలేకపోతున్నాడు. విత్తనాలు విత్తబడుతున్నాయి, ఫలాలు ఆ విత్తికి కనబడటం లేదు. వర్షం వస్తుంది, ఫలం కనబడటం లేదు. నీరు పెడుతున్నాడు, ఫలం కనబడటం లేదు. కారణం ఏమంటారు? దైవజనంగా వాక్యం వినండి. ఇంకా ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం మీ మీద పరిశుద్ధాత్మ విత్తనం చల్లుతున్నాడు, విత్తనం విత్తుతున్నాడు. ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో ప్రభు ఆశించేది ఏంటంటే నీ వచ్చి ఫలము చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీవు ఫలించాలి అని ప్రభువే కాదు చూసేది. వినండి, నీకు కూడా ఆశ పుట్టాలి. నాలో ఫలం కావాలి కదా, ఫలం నాకు దక్కాలి కదా. ఇన్ని విత్తనాలు నా భూమిలో విత్తబట్టాయి కదా, నా హృదయంలో విత్తబడుతున్నాయి కదా. మరి విత్తనాలు ఎటుపోతున్నాయి? దైవజనుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి విత్తనాలు విత్తబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విత్తనాలు విత్తబడుతున్నాయి. విత్తనాలు విత్తబడుతున్నప్పుడు దైవజనుడు నీ కోసం ఎదురు చూస్తాడు. ఏమని ఎదురు చూస్తాడంటే 3 నెలల తర్వాత నేను మరి విత్తే కదా, ఆ ఫలం కోసుకుంటానని. వినండి, నువ్వు ప్రతి 2 సంవత్సరాలు, సంవత్సరాలు, 3 సంవత్సరాలు మందిరానికి వస్తున్నావు. అయితే ప్రభు ఆశపడేది, దైవజనుడు ఆశపడేది ఏంటంటే నీ హృదయం నేను విత్తనం విత్తబడినప్పుడు యజమానుడు ఏ విధంగా అయితే ఫలం కోసం చూస్తాడో, ఫలం కోసం ఏ విధంగా అయితే యజమానుడు చూస్తాడో, నిన్ను కని పెంచే దైవజనుడు కూడా నీ దగ్గర నుంచి ఫలం కోసం ఎదురు చూస్తాడు. ఆత్మ సంబంధమైన ఫలం కోసం. ఎందుకంటే నీ మీద నేను విత్తనం విత్తాను, విత్తనం చల్లాను, విత్తనం పెట్టాను కాబట్టి నేను ఫలం కోసం చూస్తాను, ఫలం కోసం ఎదురు చూస్తాను నేను. మరి ఎందుకని ఫలం రావడం లేదు చెప్పండి అండి. విత్తనాలు విత్తబడట్లేదంటే అనుకోవచ్చు, విత్తనాలు విత్తబడుతున్నాయి. నా ఆలోచన ఇప్పుడు అది నేను కోసుకోవాలి. ఎందుకంటే విత్తనం విత్తే మీ అందరికీ నేను ఫలం చూడాలని ఆశ, ఫలం కోసుకోవాలని ఆశ. యజమానుడు లోక సంబంధంగా పొలం పండించే యజమానుడు ఏ విధంగా చూస్తాడు ఆ రైతు, ఈ దైవజనుడు కూడా సాక్షాత్తు ప్రభువుని యేసుక్రీస్తు కూడా యజమానుడు కూడా నీలో ఫలం కావాలని ఎదురు చూస్తున్నాడు. మరి విత్తనంగానే ఎందుకు ఉంటుంది? అసలు విత్తనం ఎందుకు ఫలించడం లేదు? విత్తనం లేకపోతే అనుకోవచ్చు మీ అందరి హృదయాలు విత్తనం విత్తబడుతుంది కదా, అంటే వాక్యం అనే విత్తనం విత్తబడుతుంది కదా. హల్లెలూయా. మరి ఎందుకని ఫలించడం లేదు? ఎందుకని జరగడం లేదు? మరి కారణం ఏంటంటారు? చదువుదాం, పరిశుద్ధ గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అందరూ స్పష్టంగా తెరవండి. ఇర్మియా గ్రంథం, ఇర్మియా పుస్తకం, ఇర్మియా పుస్తకం
4వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 3వ వాక్యం. యూదా వారికిని 630 పేజీ నెంబర్. ఇర్మియా పుస్తకం 4వ అధ్యాయం 3వ వాక్యం. అదిగో యూదా వారికిని యెరూషలేము నివాసులకును మీ అందరికి ఔజాబు ఎందుకో సంఘ విశ్వాసులు మీరందరికీ ప్రభు ఒక వాక్యం చెప్తా. ఆదరణకు వచ్చిన మీ అందరితో ప్రభు సెలవిస్తారు. ఏమని సెలవిస్తున్నారు? ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. హల్లెలూయా. ఈ మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడుదురు గాక. ముండ్ల పొదలలో విత్తనములు, చూసి చెప్పండి, చూడకూడదు, చూసి చదవండి. ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీరు బీడు పొలములను దున్నుడి. హల్లెలూయా. వినండి, విత్తనములు ఎక్కడ చల్లవుతారో వాక్యం చెప్తుంది. చెప్పండి, ఎక్కడ? ముండ్ల పొదలలో. విత్తనము ఎక్కడ చల్లొద్దు అంటే ముండ్ల పొదలో చల్లకూడదు విత్తనం. విని దైవజనం ఒకసారి చెప్తున్నా మీకు. మీకు అందరికీ ముండ్ల పొదలు తెలుసు. ముండ్ల పొదలలో రైతు గనక విత్తనం వేస్తే గనక జరిగేది ఏంటో తెలుసా? విత్తనంగానే ఉండిపోద్ది. ఆ పైరు కానీ ఆ యొక్క ఫలం కానీ అయ్యో నెలలు అయిపోయినా 6 నెలలు అయిపోయినా నీరెట్టినా ఏమి చేసినా కానీ ఫలం రాదు. కారణం ఎందుకని రాదు అంటే రైతు విత్తిన విత్తనం ఎక్కడయ్యి అంటే ముండ్ల పొదలో. అతను ముండ్ల పొదలో లేకుండా అతనున్న బీడు భూమి, అదంతా బీడు భూమి కదండి, అంత భూమి కదా. ఆ భూమిని మంచిగా అందుకే మీరు చూసారా పొలాలు, మీరు పెరటిలోకి బాగా తెలుసు, దున్నుతూ ఉంటారు. ఆ పొలాల్ని మట్టి మొత్తం దున్నుతారు. దున్నిన తర్వాత చక్కగా విత్తనాలు వేస్తారు. విత్తనాలు వేసిన తర్వాత చక్కగా నీరు పెడతారు. హల్లెలూయా. అప్పుడు ఆ పైరు, ఆ ఫలం అనేది అనుభవిస్తారు ఆ యజమానుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా వినండి, నీ మట్టుకు నీకు నా హృదయంలో విత్తనం విత్తబడుతుంది కదా, ఆ ఫలం నేను కోసుకోగలుగుతున్నానా? వాక్యం శ్రద్ధగా వినండి. నీ భూమిలో నీ హృదయం అనే భూమిలో విత్తనం విత్తుతున్నాడు దైవజనుడు. అది ఎందుకని పైకి రావడం లేదు? విత్తనంగానే ఉంటుంది. ఎందుకంటే ముండ్ల పొదల్లో పడుతుంది వాక్యం. వాక్యం ఎక్కడ పడుతుందంటే వాక్యం వినేసి వెళ్తున్నావు కానీ వాక్యం నీ హృదయంలో ఎక్కడ ముండ్ల పొదలో పడుతుంది. విత్తనం విరుగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? విత్తనం విరుగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. హల్లెలూయా. హల్లెలూయా. శక్తులైతే శబ్దం హల్లెలూయా. ఈ యొక్క యజమానుడండి దైవజనుడు ఇప్పుడు విత్తనం విత్తబడుతుంది మీలో. విత్తబడుతున్న విత్తనం ఎందుకని ఫలించలేకపోవడం కారణం ఏంటి అంటే విత్తబడుతున్న విత్తనం నీ హృదయంలో అది మంచి నేల మీద పడటం లేదు. ఎక్కడ పడుతుందో తెలుసా? ముండ్ల పొదలు పడుతుంది. ముండ్ల పొదలో పడుతుంది విత్తనం. ఎక్కడ పడుతుంది విత్తనం? ముండ్ల పొదలో పడుతుంది విత్తనం. మంచి నేల మీద కనుక పడితే కనుక విత్తది ఫలిస్తుంది. ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం నువ్వు వచ్చే ఆరాధనకి క్రమం ఇలా విత్తనం విత్తబడుతుంది కదా, అంటే వాక్యం నీ హృదయంలో పడుతుంది కదా. పడిన వాక్యం ఫలించాలి. అది పైరు తన్ని బయటకు రావాలి. వస్తున్నావు స్తోత్రం అంటున్నావు, వెళ్తున్నావు, వెళ్ళిపోతున్నావు అంతే. వాక్యం అలా చెప్పడం లేదు. విత్తబడిన నీ హృదయంలో విత్తనం అది
అది ముండ్ల పొదల్లో పడుతుంది విత్తనం. మీకు ఎన్నోసార్లు నేను చెప్పాను, త్రోవ ప్రక్క పడిన విత్తనాలు ఉన్నాయి, రాత్రి నేల మీద పడిన విత్తనాలు ఉన్నాయి, ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు ఉన్నాయి, మంచి నేల మీద పడిన విత్తనాలు ఉన్నాయి. హల్లెలూయా. ఎవరు ఫలిస్తారంటే మంచి నేల మీద పడిన విత్తనాలే ఫలిస్తాయి. మరి ఎందుకు నేను ఫలించలేకపోతున్నాను? క్షేమ వృద్ధి ఎందుకు నాకు కలడం లేదు? వాక్యం వినేసి నాలో విత్తనం ఎందుకు ఉంటుంది? ఆ విత్తనం తెంచుకొని ఆ విత్తనం భూమిలోకి వెళ్ళి వేర్లు తన్నుకొని పైకి ఎందుకు రావడం లేదు? వాటిలో ముండ్ల పొదలున్నాయి. దున్నబడని హృదయం, ముండ్ల పొదలలో విత్తనములు చల్లగా బీడు భూములను దున్నుడి. మన బీడు భూమి, హృదయం అనే భూమి దున్నబడాలి. ఎప్పుడు దున్నబడాలి? అందుకనే శుద్ధీకరణ కొడుకులు, పరిశుద్ధాత్మ కొడుకులు శనివారం పెట్టేది. చెత్త రైతు ఏం చేస్తాడు? చెత్త అలా పర్లేదు ఉండగానే చల్లేస్తాడు, విత్తనాలు చల్లడు. చెత్తను తొలగించుకుంటాడు, శుభ్రపరుస్తాడు, క్లీన్ చేస్తాడు. ఎందుకని? విత్తనాలు చల్లాలి కదా. దైవ జనాంగమ వినండి, కొన్ని సంవత్సరాలు బట్టి విత్తనాలు ఇలా పడుతున్నాయి. రక్షణ తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయిపోతుందో విత్తనాలు నీలో విత్తబడుతున్నాయి. నీకన్నా జ్ఞానం కలగాలి ఉదయం. అయ్యో, నాలో విత్తనాలు విత్తబడుతున్నాయి కదా, ఎందుకు నేను ఫలం చూడలేకపోతున్నా? ఫలం ఎందుకు రాలేకపోతుంది నాలో? కారణం ఏంటో తెలుసా? విత్తబడుతున్న విత్తనాలు నీ ముండ్ల పొదలో పడుతున్నాయి. నీలో గనక విత్తబడుతున్న విత్తనాలు, ఈ దైవజనం నుంచి వస్తున్న మాట, ప్రతి ఒక్క మాట, ప్రతి శుక్ర, ప్రతి శని, ప్రతి సంపూర్ణ ప్రాంతంలో విత్తబడుతున్న విత్తనాలు అవి మంచి నేల మీద పడితే గనక నీవు ఫలిస్తావు. హల్లెలూయా. ఫలిస్తావు. దేవుడు ఎదురు చూస్తున్నాడు నీవు ఫలించాలి అని. విత్తనగా బయటికి తన్నుకుంటూ రావాలని, వేర్లు తన్నుకుంటూ బయటికి రావాలని, నువ్వు ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరి ఎంతకాలం అలా కూర్చుంటావు? జరిగే ప్రక్రియని తెలిసి నీలో ప్రాసెస్ జరగట్లా. శుక్రవారం, సోమవారం, శనివారం అంటే నీ ఇష్టం వారం అంతా చేసుకుంటూ వచ్చేస్తావు. ఆదివారం మొత్తం ఏదో వాక్యం వినేసేతో ఏదో 2 మోకాలు వేసేనో కన్నీరు కాచుకొని వెళ్ళిపోతావు. అంతే జరిగిపోతుంది. నీ హృదయం అనే బీడు భూమి దున్నబడాలి. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయం దున్నబడాలి. నీ హృదయం ఎంతగా అయితే దున్నుకుంటావో విత్తనం పడంగానే టక్క ఫలిస్తావు. నీవు ఫలించటానికి ప్రభు మొదలు పెట్టాడు. విత్తనాల్లో ప్రాబ్లం లేదు, విత్తనాలు పడతాయి. ఒకసారి ఆలోచించుకో, ఎన్ని విత్తనాలు పడుతున్నాయి నీళ్ళు. దైవజనుడు ప్రత్యక్షతను తీసుకొని వస్తున్నాడు. ప్రతి శనివారం కనిపెట్టి ఏ వాక్యం చెప్పాలి నా బిడ్డలకని వర్తమానం విత్తబడతా ఉంది. ఎన్ని నీ జీవితంలో అలా బయటికి వెళ్ళిపోతున్నాయి, నీకు తెలియడం లేదా? ఈ వారంలో నాలో జరిగి విత్తమన్న విత్తనం ఇది నేను కోసుకోవాలి, ఫలించాలి. ఈ విత్తనం విత్తబడింది. పోయినాదరు వర్తమానం మాట్లాడుకున్నాం. ఏ వర్తమానం? చూసి కాదు, చూడకుండా చెప్పడం ప్రయత్నించండి. 2026లో ఎలా ప్రారంభించాలి మన ఆత్మీయ జీవితాన్ని? ఆసక్తిగా ఉండాలని. ఇంకెలా ఉండాలని చెప్పండి. ఇంకెలా ఉండాలని చూసే చెప్పండి. తీయండి, ఎతకండి, హిస్టరీలు ఎతకండి. ఎందుకు ఆలస్యం? తీయటనుకులు బద్దకస్తుల్లాగా ఉన్నారు. తీయండి, చదువు. దాని మొహం ఎందుకు చూస్తావు? చదువు. ప్రభునందు మనం ప్రయాసవేద్దం కాదు. అమ్మా, భక్తిలో స్థిరంగా ఉండాలి, కథల వారుగా ఉండాలి, ప్రేమతో చెయ్యాలి. హల్లెలూయా. 2020 అలా ప్రారంభించడం మాట్లాడుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలానే ప్రభు ఆశపడుతున్నాడు. మరి విత్తనాలు విత్తబడుతున్నాయి. మీకు కలడం లేదా? అయ్యో, నేను ఈ వాక్యంలో ఫలించాలి. కలవడం లేదండి, నేను ఈ వాక్యంలో ఫలించాలి. ఈ వాక్యంలో ఎలాగని ఈ వాక్యం ఒక ప్రకారం నడుచుకోవాలి.
దైవజనుడు ఈ వారం వాక్యం చెప్పాడు, వచ్చే వారం కల్లా ఈ వాక్యం నాలో మరలా ఫలించాలి. ఆమేన్. ఫలించాలి. ఎందుకు ప్రభు ఫలించలేకపోతున్నా? నా బీడు భూమి దున్ను ప్రభు ఈరోజు. ఎందుకంటే లోకం పాపక్రియలు, సాతానికీలు, చెడుక్రియలు అన్నీ పెట్టుకుని విత్తనాలు నేస్తా ఉంటే ఏం ఫలిస్తారు? మీరు హృదయం దున్నబడాలి. వాళ్ళు దేంతో దున్నుతారండి? పుక్కల దాంట్లో దున్నుతారు కదా, నాగలతో దున్నుతారు. మనం దేంతో దున్నుకోవాలి? మరి ప్రార్థనతో, వాక్యం దున్నుకోవాలి. ప్రార్థనతో ప్రభువా నా హృదయాన్ని దున్నండి, 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 దున్నండి. నీ హృదయము దున్నబడితే, నీ హృదయము క్లీన్గా ఉంటే పడిన విత్తనం నూరంతులుగా ఫలించుతుంది. హల్లెలూయా. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం. 6వ అధ్యాయం 7వ వాక్యం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో అనుకూలమైన పైరులను ఫలించుచు. హల్లెలూయా. ఏమండి, భూమి మీదంట రైతు చూస్తూ ఉంటాడు. వర్షం కూడా చూస్తారు కదా నాన్న. రైతు దేనికోసం చూస్తారు? పంట పండిద్దారు. అతని చేతికి పంట పండి వచ్చిద్దని రైతు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ పైరుల కోసం వర్షం పడిది కోసుకుంటాడు, వెళ్తారు. వీళ్ళు మంచి నెల పంట విత్తనాలండి. ఇప్పుడు 7వ వచనం చదవండి. తర్వాత 8వ వచనం. అయితే అదిగో, అయితే ముండ్ల తుప్పలను, స్పష్టంగా చదవాలి, ముండ్ల తుప్పలను, గచ్చ తీగలను, అదిగో దాని మీద పెరిగిన ఎడల, అదిగో అది పనికి రానిదని విసర్జింపబడి, అదిగో శాపము పొందదగిన దగును తుదకది కాల్చివేయబడును. హల్లెలూయా. ముండ్ల పొదలు గాని గచ్చ తీగలు గాని పెరిగిన ఎడల అదేమైందట? పనికిరాదట. నీ హృదయంలో ముండ్ల పొదలు, గచ్చ తీగలు పెరిగిపోయింది అనుకోండి, ఏం జరిగిద్ది? పనికిరాదు. అదిక నాలో ముండ్ల పొదలు ఉన్నాయి ప్రభువా, గచ్చ తీగలు ఉన్నాయి ప్రభువా. వినండి, నాలో ముండ్ల పొదలు ఉన్నాయి, గచ్చ తీగలు ఉన్నాయి. ఆ ముండ్ల పొదల్ని, ఆ గచ్చి తీగల్ని దాని మీద పెరిగితే అది ఫలించేద్దా? భూమి విత్తనం వేసేసాను. మేమందరూ భూమి పంట పండాలని వ్యవసాయకుడు వేసేసాడు. నీ హృదయములో గచ్చ తీగలు, ఇంకేమున్నాయట? ముండ్ల తీగలు. ఇప్పుడు వాటి మీద విత్తనం ఫలించిందమ్మా. మరి ప్రతి వారం వాక్యం వింటున్నా మళ్ళీ ఎందుకని ఫలించలేకపోతాం? కారణం ఏంటంటే నీలో ముండ్ల పొదలు పెరిగిపోయింది, గచ్చ తీగలు పెరిగిపోయింది. ఈ దినమన్నా నా ఒక్క చూడండి, ఈ దినమన్నా నీకు నిజంగా ప్రభువుతో వాక్యంతో నీతో మాట్లాడితే నీలో ఏవి ముండ్ల పొదలు ఉన్నాయో, ఏవి గచ్చ తీగలు తీసుకో. ఈరోజు ఎవరు తీసుకోగలుగుతారు తెలుసా? విత్తబడిన విత్తనం నాలో ఫలించాలి, నాలో ఫలించాలి. నేను నూరంతరం పంట కోసుకోవాలి. ఈ వాక్యం నాలో నెరవేర్చాలి. హల్లెలూయా. అన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎమ్మటే ప్రభువా నాలో గచ్చ తీగలయ్యా, ముండ్ల పొదలయ్యా, ఏవైతే తీసివేయ్యా, అగ్ని చేత కాల్చయ్యా. నా దైవజనులు విత్తనంగానే నేను ఫలించాలి అయ్యా. ఎవరైతే ఆశపడతారోనండి వాళ్ళు నూరంతులు ఫలిస్తారు. వాళ్ళు 30 వంతులట, 60 వంతులు కదట, 100 వంతులు ఫలిస్తారే. హల్లెలూయా. ఫలించాలి ప్రభు నిన్ను కోరుకునేది. ముండ్ల పొదలలో విత్తనములు చల్లక
బీడు భూములు దున్నుడి. నీ హృదయం అనే బీడు దున్నబడాలి, ఈరోజు దున్నబడాలి. ఆమె లోకముందా నీ హృదయంలో పాపపు క్రియలు, సాతాన క్రియలు, సినిమా రీల్స్, ఆదివారం సాయంత్రం రాని అక్రమం దున్నబడాలి. లాంగు చూడండి, ఒక్కసారిగా నాగైతే దున్నేసి వెళ్ళిపోతాడా? దున్నుతా ఉంటాడు, టైం తీసుకుంటాడు, వెచ్చిస్తాడు. నీకు టైం తీసుకోవడం కూడా బద్దకమే దేవుని సన్నిధిలో. టైం తీసుకోవాలి, వెచ్చించాలి. మరి విత్తనం ఫలించాలంటే నాతో దున్నుకోవాలి, ప్రార్థనతో దున్నబడాలి. ప్రభా, లోకం బాగా లోతులోకి వెళ్ళిపోయిందయ్యా, నాలో గచ్చ తీగలు, నాలో ముండ పొదలు తీసుకురండి బయటికి. కొంతమందిలండి, మేము మొన్న తిన్నాను ఇక్కడ జాంకాయ చెట్టు దగ్గర మనకి 2 ఉండేవి జాంకాయ చెట్లు. ముందుకు వచ్చి మనకి మీటింగ్స్ కదా, దాన్ని నరికేసాం సార్. అయినా వచ్చింది ఒకసారి, రెండోసారి నరికాం, మూడోసారి ఏం చేసాం, ఇంకా లోతులు గల వేరు తన్నుకు అక్కడో లోపల ఉండిపోయింది. మొత్తం నరికి ఇంకా పెరట కూడా అయింది, మొత్తం చచ్చిపోయింది ఆ చెట్టు. తీసేసాం. ఇంకా ఏదో ఒకసారి స్తోత్రం తీసే ప్రభు, సారీ ప్రభు, క్షమించంటే కుదరదు. కొంతమందికి లోతుల్లో ఉంటే వేర్లు, ఆత్మీయ జీవితంలో ఉండరు వాళ్ళు, లోతులోకి వేర్లు, ప్రార్థనలో లోతుగా ఉండరు, భక్తిలో లోతుగా ఉండరు. వేర్లు లోతులకు వెళ్ళిపోతాయి. లోక సంబంధంగా ఫలించాలని ఇంకేం ఫలిస్తాం? నరికేసేయాలంతే. నాగ తీసుకో, ఆ యొక్క యజమాని టైం వెచ్చిస్తాడు కదండి, వెచ్చించాలి. మందిరానికి రావాలి, శుద్ధి చేసుకోవాలి. ప్రభా, వేర్లు యొక్క లోక సంబంధమైన వేర్లు ఎక్కడ ఉన్నాయి నాలో, నరికి వేయండి ప్రభా. నాలో ముండ్ల పొదలు ఎక్కడ, గచ్చ తీగలు ఎక్కడ ఉన్నాయో ప్రభా, విత్తనం విత్తబడుతుందయ్యా, ఎక్కడ నేను ఫలించలేకపోతున్నాను ప్రభా. ఒక ఫలభరితమైన జీవితం నాలో లేదు ప్రభా, నేను మళ్ళా ఫలించాలి ప్రభా. నీకు ఆశ ఉంటే ప్రభు ఈ ఉదయమే నీలో ఉన్న ముండ్ల పొదలో, నీలో ఉన్న గచ్చ తీగలో, నీలో ఉన్నటువంటి పనికిరనే తీగలని పరేసి పనికొచ్చే పాత్రగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పనికొచ్చే తీగగా మారుస్తాడు, పనికొచ్చే పాత్రగా. యజమాను వాడుకునే పాత్రగా వాడుకుంటాడట. ఆయన పాత్రగా ఆయన చేతిలో వాడబడిన ఆశ మనకు ఉంటే గనక, ఫలించిన ఆశ ఉంటే గనక, మన భూమి దున్నబడాలి. నా హృదయం దున్నుకోవాలి. ఆమె ఎలా దున్నుకోవాలి? ప్రార్థనతో దున్నుకోవాలి, ఉపవాసం పెట్టుకోవాలి. ఎవరు కేటాయించగలరు తెలుసా? మొండ్ల పొదలు పోవాలి, నాకేదో వదిలేసే మొండ్ల పొదలు గడిస్తే అలానే ఉండే, పర్లేదు అనుకున్నాను అనుకో, అదే కదా నష్టం. నేను నష్టపోను బ్రహ్మ, నేను ఫలించాలి, ఆత్మలో అభివృద్ధి రావాలి, వర్ధిల్లాలి అనేవాడు ఏం చేస్తాడు తెలుసండి? కూర్చుంటాడు, చేతులు ఎత్తుతాడు, మోకరిస్తాడు, ఉపవసిస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఇక చేతులు ఎత్తి గొంతులు తెరుస్తాడు. లార్డ్, ప్రభువా, నాలో ఉన్నటువంటి తీగలు లోతులోకి వెళ్ళిపోయిన ముండ్ల తీగలు, గచ్చ తీగలు సంపూర్ణంగా నాలో ఉన్నవి అగ్ని చేత కాల్చయ్యా, అగ్ని చేత కాల్చుకుని బూడిద చేయి ప్రభువా, నేను ఫలించాలయ్యా. గాయువట అన్ని విషయాలు వర్ధిల్తాను. చదవండి ఒకసారి ఆ వాక్యం కూడా ఎక్కడ ఉందో. యోహాను 3వ రాసిన పత్రిక అనుకుంటా, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఉండేది, 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోను వర్ధిల్లుచు నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆత్మ విషయంలో వర్ధిల్లాలట. వర్ధిల్లేకపోతున్నావు, కారణం ముండ్ల పొదలు వచ్చేసినాయి, గచ్చ తెగలు వచ్చేసినాయి, పనికిరాని ఏవో ఉండిపోయినాయి. ఈరోజు నిజంగా మనలో కనుక ప్రభా, నాలో ఉన్న ఈ పనికిరాని తీగలు, లోకమనే పనికిరాని తీగ, ముచ్చట్లని పనికిరాని తీగ, ఇన్స్టాగ్రామ్లో పనికిరాని తీగలు, ఇవన్నీ మరి ఎన్ని పెట్టుకుని ఫలితే ఏం ఫలిస్తావు నువ్వు? ఏం ఫలం నువ్వు తీస్తేనే ఫలిస్తావు. నువ్వు ఎన్ని సంవత్సరాలు రా మందిరానికి, ఎన్ని సంవత్సరాలు చెయ్యి, నువ్వు ఫలించు. మనం ప్రభు ఆశ మీరు ఫలించి అభివృద్ధి నొందరని ఆది కాండంలో ఉంది. అది దేవుడు మనల్ని చేసాడట. మీరు ఫలించి
అభివృద్ధి పొందిన ప్రభు చిత్తం అది కదండి. ప్రభు ఆశ అది కదా, ఫలించేలా అభివృద్ధిలో ఉంది. మరి మా శత్రువు ఆలోచన ఏంటి? మనం ఫలించకూడదు, అభివృద్ధి కనపడకూడదు. నేను అంటాను, ఈ 2026 సంవత్సరంలో మన సంఘం అందరూ ఫలించుదురుగాక, అభివృద్ధి నొందుదురుగాక. మీ కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా కుటుంబాల్లో, మీ యొక్క స్టడీస్ విషయంలో మీరు అనుకున్నవన్నీ ప్రభు అభివృద్ధిలోకి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రభు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము చెప్పండి, నీవు అన్ని విషయాల్లో వర్ధిల్ల ప్రభు ఆశ. ఒక్క విషయంలో కాదు, అన్నిటి విషయాల్లో. ఎంతమందికి అన్నిటి విషయాల్లో వర్ధిల్లని ఆశ ఉందండి? అన్ని విషయాల్లో ఎంతమందికి? అన్ని విషయాలు వర్ధిల్లాలంటే నీలో ఉన్న బీడు భూములు దున్నుకో. బీడు భూమి అంటే అది హృదయం అంటే మోసకరమైందంట, మోసకరమైన వ్యాధి కలదట. దున్నబడాలి, లెగాలి, చేతులు ఎత్తాలి, మోకరించాలి. ప్రభా, నా హృదయాన్ని దున్నండి, 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 దున్నండి. నీకు ఇష్టమైన రీతిలో దున్నండి ప్రభా. నేను స్థిర చెయ్యండి ప్రభా. పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చండి ప్రభా. నేను ఫలించాలి ప్రభా. ఆమేన్. నేను ఫలించి ఒక ఫలభరితమైన జీవితం రావాలి ప్రభా. నా దైవజనుడు నేను ఫలం ఇవ్వాలి ప్రభా. పాస్టర్ గారండి, పోయిన వారు మీరు వాక్యం చెప్పారు, ఇదిగో నేను ఫలిస్తాను. అప్పుడు దైవజనుడికి ఎంత సంతోషం, మరి ముఖ్యంగా దేవుడికి ఎంత సంతోషం. హల్లెలూయా. శ్రమలు వస్తాయండి, శోధనలు వస్తాయండి, ఇబ్బందులు వస్తాయండి. ఫలించడం ఆపకూడదు, ఫలించాలి. విత్తనం ఇవ్వాలట, విరగాలి, విరిగి. విత్తనం విరగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? చూడండి, విత్తనానికి ఎన్ని శోధనలు ఉంటాయో తెలుసండి. ఆ విత్తనానికి గాలి వస్తుంది, ఎన్ని శోధనలు ఇటువంటి ఊగిన పాప, అది మాత్రం విత్తనం విరిగి అందులో బయటకు వచ్చి వేరు తమ్మి మనకి మొక్కలాగా అలా వస్తా. వేరేమవుద్ది, ముందు భూమిలోకి వెళ్తుంది. యోహాను సువార్త చదవను ఒకసారి, మా వాక్యం చదవను ఒకసారి. విత్తనం అంట గోధుమ గింజ భూమిలో పడి సస్తేనే కానీ ఫలించదు. చదవండి ఒకసారి ఆ మాట, యోహాను సువార్త. యోహాను సువార్త 12:24 వాక్యం. యోహాను సువార్త 12:24 వాక్యం. గోధుమ గింజ, అదిగో గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగా అంటే అర్థం ఏంటి? ఒంటిగానే ఉండిద్ది, అది కంతే, ఒంటరిగానే ఉండిద్ది, ఏకాక అది కంతే. అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తాం. ప్రైజ్ ది లార్డ్. విస్తారంగా ఫలించాలంటే ముందు గింజ చావాలి. హల్లెలూయా. విత్తనునిలో ఫలించ లోకం చావాలి, పాపక్రియలు చావాలి, దేవునికి అనవసరమైన క్రియలు చావాలి. ఎప్పుడైతే చేస్తాయో నీవు ఫలిస్తావు. విత్తనం విరగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? విత్తనం విరగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే పరలోకం. విశ్వాసమే నా బలం, సేవించే మహాదేవుడు రక్షించకపోయినా సేవించుతమానము. సేవించే మహాదేవుడు రక్షించకపోయినా సేవించుతమానము. ఇటువంటి విశ్వాసం
ఏదైనా హాని చేయునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే పడాలి. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే, ఫరోను పుట్టించుటకే ప్రభు శక్తిని వాగ్దానం వాగ్దానం నెరవేరా. ఫరోలు రావద్దా వాగ్దానం, ఫరోలు శ్రమలే శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. హల్లెలూయా హల్లెలూయా. గొల్యాతు ఉన్నది ఎందుకో తెలుసండి? దావీదు హెచ్చించడానికి. హల్లెలూయా. గొల్యాతును పుట్టించింది దేవుడు ఎందుకో తెలుసా? దావీదు హెచ్చించడానికి. ఫరోను పుట్టించింది ఎందుకు అనుకున్నారు? యోసేపుని హెచ్చించడానికి, మోషేని హెచ్చించడానికి. హల్లెలూయా. శ్రమలు శోధనలు ఎందుకో తెలుసా? నిన్ను నన్ను మహిమకరమైన అనుభవంలోకి తీసుకురావడానికి. హల్లెలూయా. మనకున్న శత్రులు వాళ్ళందరూ ఎవరు? వాళ్ళ శత్రులు కాదు, నేను ఒక మంచి కోణంలోకి నడిపించటానికే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన ఈరోజు ఏం జరగాలంటే మనలో ఉన్నటువంటి బీడు భూమి దున్నబడాలి. ఆమేన్. ఈ బీడు ఒక మాట చెప్పిన ముగింపులోకి వస్తా. బీడు భూమి, ఈ యొక్క బీడు భూమి దున్నబడాలి అంటే దీనికి ఒకటే ఆయుధం, అదే 3 అక్షరాలు, ప్రార్థన. చెప్పుకుంటే కుదరదు. దున్నబడాలి అనుకుంటే. అమ్మా హేమలత గారండి, రైతంట నామకు చూడ రైతు అన్నాడంట, బీడు భూమి దున్నాలి అందరితో చెప్పుకున్నాడు, దున్నట్లేదు. అట్లా సంవత్సరం అయిపోయిందంట. వాడు భూమి అంతా ఏమైపోద్ది? ఇంకా పాడైపోద్ది. ఇంకా అమ్మా బీడు పడిపోద్ది. ఇంకా విత్తనం వచ్చిందండి. ఇంకా అస్సలు పనికి అందుకే అన్నాడు, అది తుదకది పనికి రాదటండి. వినని చెప్తున్నా ఒకసారి నామం చూడండి దైవ జనాంగమ్మా. బీడు భూమి దున్నుకునే సమయం ఇది. ఇంకా నీలో కొంతమంది జీవితంలో వాళ్ళు కొంత బీడు పట్టేసి, ఆ తల్లిగా చెప్పారుగా, బీడు ఇక పట్టేసింది. ఇక ఎన్ని విత్తనాలు వేసినా వాళ్ళు ఫలించట్లేదు. అదే నేను చూస్తున్నా కొంతమందిని, ఎన్ని విత్తనాలు వేయగాక వాళ్ళ హృదయంలో పర్సనల్గా మాట్లాడు, కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడు, వ్యక్తిగతంగా మాట్లాడు, ఎన్ని చేయగాక విత్తనం ఎన్ని విత్తనాలు వేసినా ఈ పర్సన్, ఈ వ్యక్తి, ఈ అమ్మాయి, ఈ అబ్బాయి, ఈ కుటుంబం ఎందుకు ఫలించాలి? అది బీడు పట్టేసింది. బాగా బీడు పట్టింది కంటే ముందే చెప్తున్నా, దున్నుకో అని. దున్నుకోడానికి టైం లేదు. కొంతమంది అంటున్నారు, నా బీడు నువ్వే దున్నేసి అంట అనే రకం కూడా ఉన్నారు. మా కోసం మీరే ప్రార్థన చేయండి, ఇంకా వీళ్ళు చేసుకోరు ప్రార్థనలు, మా కోసం కూడా మీరే చేయండి ప్రార్థన అనే బ్యాచ్ కూడా ఉంటారు. ఆ బ్యాచ్ పోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం వస్తువులే, మీరే మా కోసం ప్రార్థన చేయండి, మా బిడుగు మీరే దున్నేసేయండి. తప్పు, రాంగ్ ఇదంతా. నీ బీడు భూమి నువ్వే దున్నుకోవాలి. ఇది దున్నుకునే పక్కన వద్ద చెప్పండి, దున్నుకునే సమయం అని చెప్పండి. ఇది దున్నుకునే సమయం అని చెప్పండి. ఇది బావుగా దున్నుకునే సమయం. ఇది దున్నబడాలి. ఇది దున్నుకునే సమయం. ఇది ఎవరైతే దున్నుకుంటారోనండి, ఎవరైతే బాగుగా దున్నుకుంటారండి, విత్తనాలు ఫలిస్తా ఉంటాయి. అయ్యో
మొన్న వచ్చి నీ ఆదివారం మందిరానికి వాళ్ళు ఫలిస్తారు, నువ్వు అట్టనే కూర్చుంటావు, నువ్వు అలానే కూర్చుంటావు. కారణం ఏంటి? వాళ్ళు దున్నుకుంటారు, శనివారమే మోకరిస్తారు. ప్రభువా, వినండి, రాసుకోండి ఇప్పుడు, శనివారమే ప్రభువా, ప్రతి శనివారం నీ దైవజనుడు ఏ వాక్యం చెప్తున్నాడో, నన్ను దున్నయ్యా, నన్ను దున్నయ్యా, నన్ను దున్నయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను దున్ను ప్రభు అంటే నువ్వు దున్నుకొని వస్తావు కదా, నీ దున్నబడిన బీడు భూమిలో నీటిగా సాగు చేయబడింది కదా, ఆ రైతు యజమానుడు దేవుడు పరిశుద్ధాత్మ చేత దైవజనుడు నిలబెట్టి మాట్లాడుతున్న విత్తనం పడతా ఉండగానే నీలో మొక్క ఇది ప్రాణ ఇది వ్రేళ్ళు తన్నుకొని ఫలిస్తావంటే కొమ్మలుగా వేరుగా వ్యాపి చెందుకుని ఫలిస్తావండి. అంటే ఫలించాలని, అభివృద్ధి పొందని దేవుడి ఆశ. నువ్వు దున్నుకోవడం చేత అవ్వాలి. ప్రార్థన ప్రభా, నా హృదయాన్ని దున్నండి. నీ హృదయంలో గచ్చపోతలు పెరిగిపోవట్లేదంటారా? ముండ్ల పొదలు పెరగట్లేదంటారా? పనికి రండి తీగలు ఉన్నాయా లేవంటారా? అవి తీసుకుంటే కనుక, అవి బయటికి పారవేస్తే కనుక పరిశుద్ధాత్మ మీలోకి వచ్చి మీ భూమిని సాగు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ భూమిని సాగు చేసి నూరంతులు పడే పంటగా చేస్తారు. ఎంతమందికి పంటల నాశనం? నూరంతులు పండాలి, 30 వంతులు 60 వంతులు కాదు, నేను 100 వంతులు ఫలించాలి. ఎవరు 100 వంతులు ఫలిస్తారో తెలుసా? వాళ్ళు బీడు భూమిని మంచిగా సాగు చేసుకుని దున్నుకున్నవాలి. ఈరోజు దున్నుకోండి. మళ్ళా మీ యొక్క రాసుకుంటున్నారు కదా, అవి తెరవండి. ప్రభా, ఈ వాక్యం నన్ను ఫలించాలి, ఈ విధానాలు ఫలించాలి, ఈ వర్తమానాల క్రియారూపకంగా పనిచేయాలి. ఉంటే కనుక ఖచ్చితంగా ప్రభుని జీవితంలో కార్యం చేస్తారు. పరిశుద్ధ వాక్యం ప్రభు దీవించి ఆశీర్వదించుదురు కాక. ఆమేన్. అందరూ మోకరించండి ఈ సమయం.